అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ అథ్లెట్ వందన. ఇవాళ వీడియోలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ గురించి ఈ నోటిఫికేషన్లో మీకు క్లారిటీగా అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి WIA నోటిఫికేషన్ అనమాట. WIA అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనమాట ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ డేట్ వచ్చేసి 18 ఏప్రిల్ ఓపెన్ అయింది. సో క్లోజ్డ్ డేట్ వచ్చేసి 2 మే వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. సో ఇది WIA వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అండి. సో ఎవరికైతే ఈ జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మెయిన్ ఈ జాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణుల మీద ఎవరికైతే ఆసక్తి ఉందో, అదేవిధంగా ప్రకృతి మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకనమాట ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. టోటల్గా 45 పోస్టులకు అనమాట దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో అన్ని రీసెర్చ్ ప్రాజెక్టుల కింద అనమాట టెంపరీ పొజిషన్లు, ఇవన్నీ టెంపరీ పొజిషన్స్ అనమాట. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ జాబ్స్ని అయితే చేస్తే మాత్రం. సో సముద్ర తాబేళ్ల పరిరక్షణ నుంచి పులుల సంరక్షణ వరకు అనమాట ఈ అన్ని రకాల ప్రాజెక్టులు అయితే పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే MSc చేసిన వాళ్ళైనా, PhD చేసిన వాళ్ళైనా, BSc చేసిన వాళ్ళు కూడా అర్హులనమాట ఈ జాబ్స్కి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొత్తం 45 వేకెన్సీస్ అని చెప్పాను కదా. అందులో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి అనమాట ఒకటి కేటగిరీ, ఒక పోస్టే ఉంది. సో వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే 57,000 ప్లస్ HRA ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 40 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారనమాట. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి అనమాట 1 year. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది కేవలం అనేదన్నమాట కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఒక స్వయం ప్రతిపత్త సంస్థ అనమాట. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో వన్యప్రాణి పరిశోధన, నిర్వహణ, శిక్షణ రంగాల్లో అత్యంత గుర్తింపు పొందిన సంస్థ. సో ఇందులో అయితే మనం ఎక్స్పీరియన్స్ కోసమైనా ఒక 1 year అయినా జాబ్ చేసినా అదొక మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు. సో ఇంకా ఇప్పుడే కదా చెప్పాను ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి వేకెన్సీస్ నేమ్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, ఇక్కడ చూడండి క్లారిటీగా ఇచ్చున్నారు. అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు. నేను టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, నెక్స్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 and 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఇవన్నీ కలిపి మొత్తంగా ఎన్ని పోస్టులు అంటే 45 అనమాట. జాబ్ లొకేషన్ చూసుకుంటే డెహ్రాడూన్ అనమాట. అదేవిధంగా వివిధ ఫీల్డ్ సైట్లు ఒడిశా, అండమాన్ నికోబార్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం ఆ ఏరియాస్లో కూడా మనకైతే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో కేటగిరీ చూసుకుంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ పోస్ట్ అని రీసెర్చ్ ప్రాజెక్ట్ పోస్టులు అనమాట. దరఖాస్తు విధానం చూసుకుంటే ఓవరాల్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ మనకి అధికారిక వెబ్సైట్ చూసుకుంటే ఫ్రెండ్స్ wii.gov.in/wiirp.com అనమాట. అయితే ఇది కానీ అది కానీ ఏ లింక్ పైన మనం ఓపెన్ చేసాం అనమాట. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఇక్కడ ఏటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఈ జాబ్స్ చేస్తాము ఎక్స్పీరియన్స్ కోసమైనా 1 or 2 years అయినా మనం వెళ్తాం కదా. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఫస్ట్ వన్ వచ్చి ఒడిశా తీరంలో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేల అధ్యయనం, ఉపగ్రహ ట్రాకింగ్ అండ్ నెస్టింగ్ బీచ్ పరిరక్షణ. అదే అస్సాంలో చూసుకుంటే ఖడ్గమృగాల హార్న్ జన్యు డేటాబేస్ తయారీ,
నెక్స్ట్ యమునా నదిలో గడియాల జనాభా అంచనా మరియు పరిరక్షణ, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇదనమాట. నెక్స్ట్ ఒడిశాలో బాక్సైట్ గని ప్రాంతంలో ప్రాణి నిర్వహణ పథకం. ఇవన్నీ మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా ఇచ్చారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆల్రెడీ వెబ్సైట్ ఐడి మీకు చెప్పాను కాబట్టి ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి టోటల్గా మీరు చదువుకొని ఆ విధంగా ఒక అనాలిసిస్ తెచ్చుకొని అనమాట జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రతి పోస్ట్లో అనమాట ఫీల్డ్ వర్క్ ఉంటుంది, అదేవిధంగా డేటా కలెక్షన్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, రిపోర్ట్ రైటింగ్ లాంటి పనులన్నీ ఉంటాయన్నమాట. సో ప్రాజెక్ట్ సైంటిస్ట్ స్థాయిలో ఉన్నవారికి టీమ్ మేనేజ్మెంట్ మరియు స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా అయితే ఫ్రెండ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇక్కడ అర్హతలు చూసుకుంటే ఫస్ట్ జాబ్కి అర్హతలు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సంబంధిత సబ్జెక్టులో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి చూసుకుంటే బీఎస్సీ డిగ్రీ సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ అనమాట ఉండాలి. 35 నుంచి 50 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి చూసుకుంటే ఎంఎస్సి లేదా 4 సంవత్సరాలు బీఎస్సీ ఎన్ఈపి ప్రకారం మీద కావాలి. వయసు 35 లేదా 50 సంవత్సరాలు అయితే మించకూడదు, 35 to 50 ఇయర్స్ లోపల ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి చూసుకుంటే ఫ్రెండ్స్ ఎంఎస్సితో పాటు 2 సంవత్సరాల అనుభవం లేదా 4 సంవత్సరాల బీఎస్సీతో 2 సంవత్సరాల ఆర్ఎండి అనుభవం, వయసు 35 సంవత్సరాల లోపలైతే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ చూసుకుంటే ఎంఎస్సితో 4 సంవత్సరాల అనుభవం కావాలి, వయసు అయితే 40 ఇయర్స్ లోపలైతే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ చూసుకుంటే ఎంఎస్సితో పాటు 8 సంవత్సరాల పరిశోధన అనుభవం అవసరం, అదేవిధంగా వయసు 45 ఇయర్స్ లోపలైతే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 చూసుకుంటే పిహెచ్డి లేదా ఎంటెక్ అవసరం ఉంటుంది, వయసు 35 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్హత చూసుకుంటే అంటే అర్హత సబ్జెక్ట్స్ మనం చూసుకుంటే ఇక్కడ అర్హత సబ్జెక్ట్ చూసుకుంటే వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ లైఫ్ సైన్స్ అండ్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఐ, డేటా సైన్స్ వంటి పోస్టులు బట్టి అనమాట అమలు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఒక 5 ఇయర్స్ సడలింపు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ అనమాట. ప్రతి ఒక్కరికి హెచ్ఆర్ఏ అనేది కామన్ అనమాట. సో అడ్మినిస్ట్రేటివ్ ఇక్కడ మనం ఫస్ట్ది చూసుకుంటే ఫ్రెండ్స్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ వర్కర్ చూసుకుంటే 24,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి చూసుకుంటే 20,000 లేదా 27,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్కి చూసుకుంటే 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ లేదంటే 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 చూసుకుంటే ఎన్ఈటి గేట్ ఉంటే 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ లేకపోతే 33,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కూడా ఎన్యూటీఆర్ గేట్ ఉంటే 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ లేకపోతే 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ చూసుకుంటే 57,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ చూసుకుంటే 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 చూసుకుంటే 77,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. ఇక్కడ మన స్క్రీన్ పై నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇక్కడ అన్నీ ఒక్కొక్క దానికి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ శాలరీ వైజ్గా చూసుకుంటే అందరిది ఒకేసారి అయితే నేను చెప్పేసాను ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనం ఎలా ఎంపిక చేసుకుంటారు, ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుంది అంటే
ఎంపిక విధానం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొదటగా అప్లికేషన్స్ అనమాట స్క్రీనింగ్ చేస్తారు. నెక్స్ట్ డిగ్రీ మార్క్స్, స్పెషలైజేషన్, రిలవెన్స్, రీసెర్చ్ అనుభవం, పబ్లికేషన్ల మొదలైన వాటి ఆధారంగా అనమాట మనకి పాయింట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పోస్ట్కి టాప్ 10 అభ్యర్థులను మాత్రమే ఆన్లైన్ ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఒక సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ రిజల్ట్ నెక్స్ట్ WIA వెబ్సైట్లో లేటెస్ట్ న్యూస్ సెక్షన్లో పోస్ట్ చేస్తారు. సో ఎంపికైన విద్యార్థులకు అనమాట ఆఫర్ లెటర్ అందిన వెంటనే అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తు మనం ఎలా చేసుకోవాలి, ఆల్రెడీ మీకు ముందుగా నేను ఒక ఐడి చెప్పాను కదా, wiirb.com/application.php వెబ్సైట్లో అనమాట ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజ్ కూడా మనకి ఇచ్చున్నారు 500 అనేది. అదేవిధంగా ఇక్కడ QR కోడ్ స్కానర్ ఇచ్చున్నారు అనమాట. సో దానికి స్కాన్ చేస్తే మనం ఇక్కడ ఆన్లైన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళకి 500, SC ST OBC EWS వాళ్ళకైతే మరియు దివ్యాంగులకైతే 100 రూపీస్ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ మనం UPI నెట్ బ్యాంకింగ్ దేని ద్వారానైనా చేయవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో అయితే జమ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ రసీదు అయితే తప్పకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ విద్యార్థి సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్, అనుభవ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అన్నీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా అనమాట 2 పోస్టులకి అయితే అప్లై చేయవచ్చు. ఒక్కొక్క పోస్ట్కి వేరే వేరే ఫామ్స్ ఉంటాయి, వేరే వేరే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ WIAలో పనిచేస్తున్న వారైతే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పకుండా అయితే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ముఖ్యమైన తేదీలు మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను. ఆన్లైన్ దరఖాస్తు అనేది 4/18 స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసి 5/2 అనమాట. ఇంటర్వ్యూ తేదీ అనేది వాళ్ళకి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు WIA వెబ్సైట్లో అనమాట. సో నెక్స్ట్ షార్ట్ లిస్ట్ రిజల్ట్ కూడా WIA.gov.in న్యూస్లో అయితే ప్రకటిస్తారనమాట. సో 5/2 అనేది ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి మీరు తొందరగా అయితే అప్లై చేసుకుంటే మంచిది. ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరికైతే వన్యప్రాణి సంరక్షణ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు. అదేవిధంగా తాజాగా MSc పూర్తి చేసిన వాళ్ళు కూడా ఫ్రెషర్స్ అయినా పర్లేదు, కొంత అనుభవం ఉన్న వారైనా పర్లేదు అంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇవైతే ఒక మంచి జాబ్స్ కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.